కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? ఓకే. కొద్దిగా కౌలు రైతులు కూడా అంతమంది కూడా బాగా చేశాడు. సో ఆయన మాట్లాడుతూ నేను హోంమంత్రి అయ్యి ఉంటే క్రిమినల్ తొక్కిబడి నార తీసుకోవాలి అన్నారు. మొత్తం కరెక్టేనండి. కరెక్టే, అది మొత్తం కరెక్ట్. ఈ మాట ఏకీభవిస్తున్నారు మీరు? ఇంకా ఏకీభవిస్తాను. 3 ఏళ్ళు ఉంది. సో క్యాబినెట్ విస్తరణలో నిజంగా హోంమంత్రి అయితే హోంమంత్రి అయితే బాగుంటుంది. అయితే పేరుని నాని మాజీ మంత్రి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆయనకి ఇచ్చిన శాఖలను ఏం ముద్రించలేకపోతున్నారు, వేరే శాఖలు వేలు పెట్టి అది పొడి చేస్తాను ఎరగేస్తానంటారు. ముందు ఆయనకి ఇచ్చిన శాఖలు ఆయన చూసుకోమని ఆయన చెప్తున్నారు. ఆయన ఇచ్చిన ఆయన చూసుకోమనండి. వీళ్ళందరూ వేస్ట్ గాళ్ళండి. సో నేను హోంమంత్రి కాకపోవడం ఏపీలో క్రిమినల్స్ చేసుకున్న అదృష్టం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అవును, ఎందుకంటే ఆయన్నే పెట్టేవాళ్ళు హోంమంత్రిగా. కానీ అంటే కొంచెం పైరు ఎక్కువగా ఆయనకి. ఓకే. తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించారు ఆయన. సో జనసేన పోటీ చేస్తాన్నారు. ఒకవేళ ఆయన తిరిగి చేయటం మంచిది అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకి అభిమానులు చాలా మంది ఉన్నారు. ఓకే. అక్కడ కూడా స్థానిక సంస్థలు వస్తాయి. అవును అవును. పోటీ చేస్తే కనీస సీట్లను వస్తాయి. కానీ ఏపీలోనే ఏం పేగలేపారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో ఏం పీ గారు అంటున్నారు మాజీ మంత్రి రోజా గారు. ఆవిడ అలాగే మాట్లాడతాను కవి. ఒక మహిళ అయి ఉండి పీడు భాష పొడిచుడు భాష మీ అభిప్రాయం ఏంటారంటే? మాజీ మంత్రి మంత్రి అయితే అవ్వచ్చు కానీ అసలు మహిళగా చెప్పాలంటే ఫైనల్ గా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి వాళ్ళకి వదిలేయటమే. ఇంకా ఆయన అభిమానులు కోరుకున్నట్లు ఆయన ముఖ్యమంత్రి అవుతారు. ఆ భవిష్యత్తు ఉంది సార్. అది జనసేన పార్టీ. ఈ 2 ఏళ్లలో ఆయన ఏమన్నా అవినీతి చేశారని కానీ డబ్బులు తిన్నారు? అసలు రూపాయి కూడా తీసుకోవాలి. ఒకే ఒక్క మాటలో ఏం చెప్తారంటే పవన్ గారి మీద? ఫ్యూచర్ ఉంది పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.